దేవుడి దయ వలన రాధా మైన్స్ లో మా రాధమ్మకు ఉద్యోగం దొరికింది. చూడమ్మా, మా పొరుగున చేరి నువ్వు 10 రోజులైనా కాకపోయినా నీలో ఉన్న మంచితనం చూడగలిగాను. కానీ పొరపాటునైనా ఈ పెద్ద ఆఫీస్ వైపు రాకమ్మా. ఎందుకని బాబాయ్? ఈ ప్రొపరేటరు మహా చెడ్డవాడు. అందమైన ఆడవాళ్ళు కనిపిస్తే వదలదు. మరి ఆయన అలా ప్రవర్తిస్తుంటే పెద్దవాళ్ళు ఎవరు మందలించరా? పేరుకు మాత్రమేనమ్మా వాళ్ళు పెద్దవాళ్ళు. అసలు ఈ నీ స్థితికి నెట్టి ఈ ఆస్తి అంతా అనుభవిస్తుంది అత్తమామలేగా. బాబాయ్, రాజశేఖరం గారు ఈ వ్యవహారాలన్నీ స్వయంగా చూసుకోరా? అయ్యో రామ, ఆయన ఇక్కడికి వచ్చి ఒక్కసారైనా చూసిన పాపాన పోలేదు. ఎప్పుడు ఆ ఊరి చివరి గెస్ట్ హౌస్ లో తాగడం తిరగడం. ఎందుకులే మా పెద్దవాళ్ళ విషయాలు. ఏమైనా సరే బావతో ఒక్కసారి మాట్లాడాలి. బాబ్జీ, బాబ్జీ, సబ్జీ. బైనాక్లర్స్. ఓ సబ్జీ కళ్ళు తాజా రొజ్జెం మీద పడ్డాయనమాట. చిటికలో తెచ్చేస్తాను. చంపలు జాగ్రత్త. అదే నిజం, అదే నిజం. కమాన్ కమాన్. ఏయ్, ఏమిటా వేరే నువ్వు? ఎవరు నువ్వు? నేనండి మా పెద్దమ్మ గారు చెల్లెలు కొడుకునండి. పేరు బాబ్జీ. అయితే ఏం లేదు, మా రాజావారి దృష్టి మీ మీద పడిందంటే మీరెక్కడో నక్కం తొక్కొచ్చారన్నమాట. నక్కల్ని కుక్కల్ని ఎలా అదుపులో పెట్టాలో నాకు తెలుసు. నువ్వు వచ్చిన పని ఏమిటో చెప్పు. అలా అడిగారు, బాగుంది. ఏది ఇప్పుడు ఏం లేదండి. మీరు నేను మీరు సరే అంటే కాదు. కార్లు చికార్లు, నిద్రలు మెడలు, డబ్బులు దక్కారు. అబ్బో, ఆ విషయాలన్నీ నేను మీ రాజావారు తెలుసుకుంటాం. నువ్వు వెళ్ళు. వెళ్ళడానికి వచ్చింది కాయా పండ. చూడు, ఈ రాత్రి ఈ రాత్రి ఈ రాత్రి 9:30కు ఇదే బంగ్లాలో మీ రాజా గారిని ఒంటరిగా కలుసుకుంటానని చెప్పు. మీరు ఎంత మంచి లేడీస్ అండి. ఇలాగే అందరు లేడీస్ ఉంటే ఇదిగో ఇదిగో, ఇది తప్పే కదా అండి. సబ్జీ, ఓకే, ఈ రాత్రి 9:30 గంటలకి ఇదే బంగ్లాలో. వెరీ గుడ్. బాబ్జీ, మరి వీళ్ళంతా ఇక్కడెందుకు? అదే అదే నేను కమాన్ 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 కమాన్. Come on.
బావా ఎవరు నువ్వు? నన్ను బావా అని పిలిచే జీవి ఎప్పుడూ ఎక్కడూ ఉండాలి. అవును, నీకెలా గుర్తుంటుంది? తాళి కట్టవలసిన దానికి కన్ను కొట్టి కిరాయికి పిలిచావు. నీకు వారి వరుసలు ఎలా తెలుస్తాయి? అయితే నువ్వు రాతవి, నా రాతవి. ఇన్నేళ్ల తర్వాత ఈ స్థితిలో కలుసుకున్నావా? రాధ, ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఏమైపోయావు? ఎందుకు రాలేదు? నా దగ్గరకు ఎందుకు రాలేదు? వస్తే మాత్రం పగలు రాత్రి లేకుండా తాగి తన్ననాడేవాడికి వచ్చిన వాళ్ళు ఏం కనిపిస్తారు? నువ్వు మా ఇంటికి వచ్చావా? చిన్నప్పుడు నీతో ఆడుకున్నాను, కలిసి అన్నం తిన్నాను, బావా అని పిలిచాను, భర్తగా తలచాను. అవన్నీ ఇప్పుడు తలుచుకుంటే ఒళ్ళు జలదరిస్తూ ఉంది. సిగ్గుతో అణువణువు దహించబోతూ ఉంది. చిచి, డబ్బు నిన్నింత నీచ స్థితికి తెస్తున్ననుకోలేదు. రాజా, నేను నీ చెలిమి కోసం కలిమి కోసం ఇక్కడికి రాలేదు. ఒక్క మాట చెప్పడానికి వచ్చాను. మనిషివై పుట్టినందుకు చనిపోయే లోపల ఒక్క నిమిషమైనా మనిషిగా బ్రతికి చూడు. రాధ, అయితే నేను ఇంతవరకు బ్రతుకుతున్నది స్వర్గమని, తాగుతున్నది అమృతమని అనుకున్నానే. ఇది తప్పని, మంచిది కాదని ఎవ్వరూ ఎప్పుడూ నాతో చెప్పలేదు. బాబా చూడు, నువ్వు తాగుతున్నది అమృతం కాదు, విషం. నువ్వు బ్రతుకుతున్నది స్వర్గం కాదు, నరకం. నీ చుట్టూ ఉన్న వాళ్ళు దేవతలు కారు, యమదూతలు. బాబా, కళ్ళు తెరిచి ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో. అందరూ ఎలా ఏవగించుకుంటున్నా. బుద్ధి చెడ్డ మనిషికి బురదలో పందికి తేడా లేదని ఇప్పుడైనా తెలుసుకో బావా, తెలుసుకో. వస్తా. చిన్నప్పుడు నీతో తిరిగానని, ఆడుకున్నానని, కలిసి అన్నం తిన్నానని, బావాని పిలిచానని, భర్తగా తలిచానని ఇప్పుడు అనుకుంటే ఒళ్ళు జలదరిస్తోంది. సిగ్గుతో అణువణువు దహించుకుపోతోంది. డబ్బు నిన్నింత నీచ స్థితికి తెస్తుంది అనుకోలేదు. నా మాట విని, నాకు నేను చెలిమి వద్దు, కలిమి వద్దు. కానీ మనిషివై పుట్టినందుకు చనిపోయే లోపల ఒక్క నిమిషమైనా మనిషిగా బ్రతికి చూడు. నువ్వు తాగుతున్నది అమృతం కాదు, విషం. బ్రతుకుతున్నది స్వర్గం కాదు, నరకం. నీ చుట్టూ ఉన్న వాళ్ళు దేవదూతలు కాదు, యమదూతలు. కళ్ళు తెరిచి చూడు. బుద్ధి చెడ్డ మనిషికి బురదలో పందికి తేడా లేదని తెలుసుకో.